తపోవనం కాలనీ, నారాయణపురం పంచాయతీ. ఓకే, ఎవరు మీ ఎమ్మెల్యే? ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి. ఎలా ఉంది ఆయన పనితీరంటే? పర్వాలే, బాగానే ఉంది. అంటే ఏమైనా చేశారా అంటే 5 ఏళ్లలో? రోడ్లు వేయడము, ఓకే, ఇట్లా బ్రిడ్జి, నారాయణపురం బ్రిడ్జి శాంక్షన్ చేసినాడు. ఎవరు మేడం మీ ఎమ్మెల్యే? అనంత వెంకటరామరెడ్డి. యాజ్ ఎ డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో ఏమైనా మారింది అనంతపురం అంటే రోడ్ల పరంగా? బాగుంది. ఫ్లైఓవర్ బ్రిడ్జి ఈ మధ్య పడింది కదా, అది గతంలో లేదు అక్కడ ఉంది, కానీ మరి తర్వాత దాన్ని ఇచ్చేస్తున్నారు కదా. ఇప్పుడు బాగుందా? గతంలో బాగుందా? ఇప్పుడు బాగుంది కదా. ఎక్కడ మీరుండే ఏరియా అసలు? మేము రెవెన్యూ కాలనీ. సుశీలారెడ్డి కాలనీ. ఎవరు మీ ఎమ్మెల్యే? వెంకటరామ. ఎలా ఉంది మీ ఎమ్మెల్యే పనితీరంటే? బాగానే ఉంది. నేను ఏమైనా పనులు జరిగాయి 5 ఏళ్లలో? ఈ రోడ్డు కాలువలు బాగానే చేసినారు పని. ఈ ఏరియా పేరేంటన్నా? వికాస్ నగర్, రుద్రంపేట. అవునా? ఎవరు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరన్నా? అనంత వెంకటరామరెడ్డి. ఎలా ఉంది మీ ఎమ్మెల్యే గారి పని? బాగుంది. అంటే ఏ రకంగా బాగుంది అంటారు? అన్ని రకంగా బాగుంది. అంటే మీ ఎమ్మెల్యే గారికి గెలిచాక ఈ ఏరియాలో పర్టికులర్ ఎలాంటి పని చేశారు? సీసీ రోడ్లు వేసినారు, సైడ్ కాలువలు వేసినారు, వాటర్ ప్రాబ్లం ఉండే వాటర్ ప్రాబ్లం తీసినారు. అన్ని విధాలా బాగుంది. గతానికి ఇప్పటికి ఆయన గెలవడానికి ముందు గెలిచాక ఏమైనా తేడా ఏమైనా ఉంది ఏరియాలో? అప్పుడులో 20% అభివృద్ధి ఉంది, ఇప్పుడు 80% అభివృద్ధి. ఎమ్మెల్యే గారే వచ్చినది అనంత వెంకటరామరెడ్డి, వేరే వాళ్ళు ఎవరే. అనంత వెంకటరామరెడ్డి. ఈయన పనితీరు ఏమన్నా కొంచెం తెలుసా ఈయన గురించి? ఆయన బాగా చేస్తారు, తిరుగుతున్నారు. అవునా? ఎలా చెప్తున్నావు బ్రదర్? చేస్తే అంటే నేను చూసినా కాబట్టి. 5 ఏళ్లలో ప్రభుత్వం వచ్చాక అనంతపురం ఏమైనా మారిందా అంటే రోడ్ల పరంగా? మారింది. ఏం మారింది? టవర్ క్లాక్ బ్రిడ్జి, ఇక్కడ టీవీ టవర్కి రోడ్ అంతా బాగా మారింది. గతంలో టవర్ క్లాక్ బ్రిడ్జ్ ఎలా ఉండేది? బాగా పర్లేదు, చిన్నగా ఉండేది, ఇప్పుడు చాలా బాగా చేసినారు. రోడ్లు అన్ని బాగా చేసినారు. టీవీ టవర్ ఏరియా ఉంది కదా అక్కడ. అవును, అక్కడంతా మార్చేసినారు రోడ్డు. ఎలా ఉంది? గతంలో బాగాలేదు, ఇప్పుడు ఎక్కడ కళ్యాణ బైపాస్ నుంచి టీవీ టవర్ పంగల్ రోడ్ వరకు మార్చినారు. జరిపి అంతా రోడ్లు అయితే బాగా. ఇది ఈ రోడ్డు కూడా బాగాలేదు. ముందు ఈ రోడ్డు అన్ని మారాయి. అవును. ఈ రోడ్డు ఉంది కదా, రోడ్డు పేరేంటిది? ఇది 80 ఫీట్ రోడ్డు, గుత్తి రోడ్లో 80 ఫీట్ రోడ్ అంటారు. ఇంత ముందు చాలా దుమ్ము కదా, ఇప్పుడు పర్లేదు బాగుంది. ఎంతకాలం అవుతుంది రోడ్డు వేసిన? 2 years, 2-3. ఈ ప్రభుత్వంలోనే అయ్యింది ఇది. మేమైతే 80 ఫీట్ రోడ్ అని పిలుస్తాను. అది నిలిపేసిండ్రి, ఎంత దుమ్ము కంకార అట్లా ఉండే, ఇప్పుడు రోడ్ వేసి బాగా క్లియర్గా వేసినారు. అనంత వెంకటరామరెడ్డి బ్రహ్మాండంగా ఉంది. అన్నీ చేసినారు. ఇంటికి గడపకి తిరిగినారు. ఆ వయసులో కూడా ఆయన చేయడం అనేది వెంకటరామరెడ్డి గారు చాలా గ్రేట్. అభివృద్ధి పరంగా మాట్లాడుకుందామంటే చాలా చోట్ల ఇక్కడ ఫ్లైఓవర్లు ఓపెన్ చేసినారు. మరియు అనంత వెంకటరామరెడ్డి గారే నాయకత్వం వర్ధిల్లాలి, ఆయనే గెలవాలని కోరుకుంటాను. వెనకాల 80 ఫీట్ రోడ్డు కూడా మొన్ననే ఒక 1.5 year బ్యాక్, కరోనా బ్యాక్లో మన వెంకటరామరెడ్డి గారే శాంక్షన్ ఫండ్స్ నుంచి వచ్చి ఆయనే దగ్గరుండి చేపించినారు. ఈ ప్రభుత్వంలోనే, వైఎస్ఆర్ ప్రభుత్వం. అదే చాలా అధ్వానంగా ఉండేది. గుంతలు అసలు ఆ రోడ్లో రాళ్ళంటేనే చాలా ఇదిగా ఉండేది అన్నమాట. భయంకరమైన రోడ్డు అది. ఇప్పుడు చూస్తే మన సిటీలో ఉన్నట్లుంది రోడ్డు అది. ఆ రోడ్డు పేరు ఎన్టీఆర్ మార్కెట్ కొంతమంది పోతున్నారు. అంటే టీడీపీ ప్రభుత్వంలో మొదలు పెట్టారా దాన్ని? టీడీపీ ప్రభుత్వంలో కాదు అది. మన వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత జగన్ ప్రభుత్వంలోనే వచ్చింది. ఎన్టీఆర్ మార్కెట్ పేరు దానికి పెట్టినారు అప్పుడు అంతకుముందు ఆ లైన్కి. అది వాళ్ళకి 2014లో చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు అది పెట్టిండ్రి. అప్పుడు ఎన్టీఆర్ మార్గ్ అని పెట్టిండ్రి, కానీ దాని నుంచి అప్పుడు ఏమి రోడ్లు వేసినది లేదు. ఈ జగనన్న గారు ప్రభుత్వం వచ్చిన తర్వాతే రోడ్డు వేసినారు. చంద్రబాబు నాయుడు పంచాయతీ. ఎవరు మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి. ఎలా ఉంది మీ ఎమ్మెల్యే పనితీరు అంటే? మా ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి పని అయితే చాలా మంచిగా చేసినారు. చాలా చేస్తారు కానీ తను డామినేషన్గా పోరు. ఏదన్నా కానీ పని అయితే చాలా నీట్గా చేస్తారు. రోడ్లు వేపించినారు, కాలువలు వేసినారు, అన్నీ చేసినారు. వ్యక్తిగతంగా అయితే చాలా మంచోడు. ఒకరికి మోసం చేసే రకము కాదు. ఏదో ఉన్న దాంట్లో అయితే కరెక్ట్ రీజనబుల్గా చేస్తారు. మా ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి. ఎలా ఉంది మీ ఎమ్మెల్యే పనితీరు అంటే? బ్రహ్మాండంగా ఉంది. చంద్రబాబు నాయుడు కొట్టాలి. బ్రహ్మాండంగా చేసినాడు. ప్రతి కాలువ, ప్రతి రోడ్డు ఆయన వేసినవే. ఇంత అభివృద్ధి జరగడానికి కారణం ఆయన వల్లే. వస్తూ ఉంటారు అసలు ఫస్ట్ ఎమ్మెల్యే ప్రతి వీక్లీ నెలకు ఒత్తూరు వచ్చిపోతా అంటాడు. ఎవరు మీ ఎమ్మెల్యే? అనంత వెంకటరామరెడ్డి. ఆయన పనితీరు ఏ విధంగా ఉంది సార్? బాగానే ఉంది. అంటే ఏ రకంగా బాగుందంటారు? ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే సాల్వ్ చేస్తాడు. ఎవరితో తన దగ్గరకు వెళ్ళిన వాళ్ళకి సాధ్యమైనంత వరకు న్యాయం చేస్తాడు. ఓకే,
ఈ ఏరియా పేరేంటి సార్? విన్సెంట్ ఫెర్రర్ నగర్ 7th క్రాస్. ఈ ఏరియాలో ఎలాంటి డెవలప్మెంట్ చేస్తుంటారు ఎమ్మెల్యే గారు గెలిచాక? ఎక్కడైతే అవసరమైతే అక్కడ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ మనకి హైవే కనిపిస్తుంది కదా సార్, సో ఆ టెంపుల్ ముందు, శివకోటి టెంపుల్ ముందు హైవే ఎప్పుడు వేయించారు? అది దాదాపు మోర్ దెన్ 2 years పైన అయిపోయింది. అంటే ఈ ప్రభుత్వంలోనే, ఈ గవర్నమెంట్లోనే, జగన్ గవర్నమెంట్లోనే ఇచ్చింది. ఆ టెంపుల్ కూడా రోడ్డుకు ముందు ఉంటే దాన్ని మళ్ళీ ఏదో క్రాండ్స్ పెట్టి కొంచెం వెనక్కి మూవ్ చేసినారు. ఎప్పుడు సార్ అది? బిఫోర్ 1 year 2 years అయిపోతుంది. రోడ్డుకి ఎక్స్టెన్షన్లో పోకుండా దాంట్లో వెనక్కి తిరుగుతున్నారు. ఎవరు మీ ఎమ్మెల్యే? ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి. ఎలా ఉంది ఆయన పనితీరు? ఆయన పనితరం బాగానే ఉంది ఇప్పటికేమో ప్రస్తుతానికి. ఇంకా మనము కూడా ఆయనకే మళ్ళీ గెలిపించాలని ఆలోచన ఉంది. అలా తీసేసి మాట్లాడకూడదు, చేసే పనిలో పద్ధతి బాగుంది. ఇంతకు ముందుకు చేసినారో ఇప్పుడు చేస్తున్నాయేమన్నారో, ఇప్పుడు ఇంటింటికి ప్రచారం కూడా చేస్తున్నాడు, మంచి పని చేస్తున్నాడు, ఆయన ఒప్పుకోవచ్చు. అంటే ఏ విధంగా బాగుంది, ఎలాంటి పనులు చేశారు? ఇప్పుడు ఏ విధంగా అంటే ఇంటిగా మనం ఇంటిగా సౌకర్యం లేవంటే రోడ్లు వేపిస్తున్నాడు. మంచిగా ఏమైనా మీకు అవసరాలు ఉంటే పథకాలు రాకపోతే చెప్పండి, మేము తెప్పిస్తాం అని చెప్తా ఉన్నాడు. ఇంతవరకు బాగానే చేస్తున్నాడు సార్. ఇంకేం కావాలా మీకు? మన గెలిపించుకునేలా ఇప్పుడు ఆయనకి గెలిపించుకుంటేనే మాకు ఇంకో రేపు అవకాశం వస్తుంది. ఆయనకి ఓడిపిస్తే మనకి ఏం అవకాశం వస్తుంది? మళ్ళీ రోడ్లు అయితే ఏమి అనంత వెంకటరామరెడ్డి గారు ఏదైనా కానీ మా సమస్య ఇదంటే వెంటనే స్పందించి ఆయన మాకు పరిష్కారం చేశారు. మా సూర్యనగర్ ఐరన్ బ్రిడ్జి దగ్గర రోడ్డు డబల్ రోడ్ వేశారండి. మా ఇంటి దగ్గర డబల్ రోడ్ వేశారు. ప్రతి ఒక్క విషయం ఏదైనా మాకు సమస్య ఉందంటే ఖచ్చితంగా తీరుస్తున్నారు ఆయన. కాబట్టి ఆయన మరీ రావాలి. అభివృద్ధి అంటేనే అనంత్ అన్న, అనంత్ అంటేనే అభివృద్ధి. బాయ్ ఇది ఎమ్మెల్యే అనంతపురం వెంకటరెడ్డి. ఆయన పనితీరు ఎలా ఉంది? బాగుంది. అంటే వస్తూ ఉంటారా? వస్తూ ఉంటారు. ఏమన్నా పనులు చేశారా ఐదేళ్ళ ఏరియాలో? అంటే అంతా బాగా చేసినారు, అంతలక బాగా చేసినారు. బాయ్ ఇది. ఓకే, ఎవరు ఎమ్మెల్యే? వెంకటరామరెడ్డి. ఏరియాలో రోడ్లు గిడ్లు అన్నీ వేసినారు, కుళాయిలు పైపులు అన్నీ వేసినారు, బాగానే చేసినారు మాకు. అనంత వెంకటరామరెడ్డి సార్. మీ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది? ఎక్సలెంట్గా ఉంది. అంటే ఏం ఎక్సలెంట్? ఏమి కావాలన్నా అర్హత ఉండేవానికి అర్హత ఉంటే మాత్రమో వాళ్ళకి పని చేసి పెడుతున్నారు. అంటే 5 ఏళ్లలో అనంతపురం గతానికి ఇప్పటికే తేడా వచ్చింది. ఏమొచ్చింది సార్? అభివృద్ధి అనేది రోడ్లు కానీ, లైట్లు కానీ, తాగునీటు కానీ, ఇంటి వసతులు కానీ, కరెంటు కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికి ఇబ్బంది లేకుండా చేసినటువంటి ఏకైక ఎమ్మెల్యే మన అనంతపురం ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి సార్ గారే. రోడ్లు అయితేనేమి, కరెంట్ అయితేనేమి, నీళ్ళు అయితేనేమి, ఇండ్లు అయితేనేమి, ఇంటికి వాళ్ళు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చే దాంట్లో కానీ ఏమి జరగలేదో చెప్పండి, ఆ విషయం చెప్తా. కానీ ఇవన్నీ జరిగినాయి. అంటే గతంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉంది అనంతపురంలో? గతంలో కంటే ఇప్పుడు ఇంకా మెరుగుపడింది. ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి కాబట్టి మళ్ళీ వెంకటరామరెడ్డి సార్నే ప్రజలు కోరుకుంటున్నారు. షాల్నగర్ అనంత వెంకటరామరెడ్డి. ఎమ్మెల్యే పనితీరు అంటే బ్రహ్మాండంగా ఉంది. ఏమైనా అభివృద్ధి చేశారు 5 ఏళ్లలో మీ ఎమ్మెల్యే? చేసినారు. ఏం చేస్తుంటారు? ఇంత కాలనీ రోడ్లు వేసినారు, కాలువలు వేపించుకున్నారు. టౌన్లో ఏమైనా అభివృద్ధి? టౌన్లో బ్రహ్మాండంగా జరిగింది. మా ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి. ఎలా ఉంది మీ ఎమ్మెల్యే? సూపర్. ఈ వయసులో అతను ఈ పని కష్టపడుతున్నాడంటే ఇంతకన్నా ఎమ్మెల్యే ఎక్కడ దొరకరు. అవునా? 5 ఏళ్లలో ఏం చేస్తుంటారు మీ ఎమ్మెల్యే అంటే? దాదాపు 600 కోట్లతో అనంతపురం టౌన్ని అభివృద్ధి చేసినాడు. ఎప్పుడు పోయినా అందుబాటులో ఉంటాడు. ఏ సమస్యకైనా నిత్యం అందుబాటులోనే ఉంటాడు. మారింది, రూపురేఖలు మార్చాడు. కనివిని ఎరగని రీతిలో మా ఎమ్మెల్యే. ఈ కాలనీ అమ్మాలి కాలనీ. ఎవరు ఎమ్మెల్యే? ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి. ఎలా ఉంది మీ ఎమ్మెల్యే గారు పనితీరు? ఎమ్మెల్యే వస్తున్నాడు, రోడ్లు అన్నీ చేస్తున్నారు, బాగానే ఉంది. మళ్ళీ హౌసింగ్ బోర్డు కొత్తగా రోడ్డు ఓపెనింగ్ చేసినారు, మన భూమి పూజ చేసినారు, డబుల్ రోడ్డు వేస్తారంట. ఆయన అనంత వెంకటరామరెడ్డి. అరవింద్ నగర్ బాబు. ఎమ్మెల్యే పేరు వెంకటరామరెడ్డి. వస్తుంటారు. 5 ఏళ్ళు ఇక్కడ పనులు ఏమైనా చేశారంటే? ఇక్కడ చేపించినారు. అనంత వెంకటరామ. ఆయన పనితీరు ఎలా ఉంది? బాగుంది సార్. ఏమైనా పనులు చేశారా? చేస్తారు, వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే వేస్తాం సార్. మేము మళ్ళీ రప్పించుకోవాలి. ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు రావాలా, మా ఇట్లా పేదోళ్ళకి అందరికీ రావాలి. ఇంకా ఇదే 4 కొట్టాలి. ఎలాంటి పనులు చేస్తుంటారు ఎమ్మెల్యే ఇక్కడ గెలిచాక? ఎలాంటి పనులు అంటే అన్నీ చేస్తున్నారు సార్. వస్తున్నారు, ఇంటింటికి వస్తున్నారు, మా యోగక్షేమాలు అన్నీ అడుగుతున్నారు, బాందమ్మని అడుగుతున్నారు, అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు హాస్పిటల్ గురించి అడిగినాడు, అన్నీ వస్తాయి. రోడ్లు అంటే వేయించినారు సార్. అక్కడ రాజు కాలనీ బ్రిడ్జి అదంతా చూసినాము, వేసినాము. అన్ని పనులు బాగా చేసినారు. రాజీవ్ కాలనీ పంచాయతీ మాది. రోడ్లు బ్రిడ్జి మొత్తం తయారు బాగా అయింది.
చూడుకుంటట పోయి ఇంకా బాగా మళ్ళీ గెలిపించుకుంటారా? మళ్ళా గెలిపిస్తాం ఆయనకే. అనంత వెంకటరామరెడ్డి, జై జై అనంత వెంకటరామరెడ్డి. సీనియర్ కాలనీ. ఎవరు మీ ఎమ్మెల్యే? అనంత వెంకటరామరెడ్డి. ఎలా ఉంది మీ ఎమ్మెల్యే పనితీరు? బాగుంది. అంటే ఏమైనా పనులు చేశారా 5 ఏళ్లలో? బాగా భారీ చేయించినాడు. ఏమేం చేసి ఉంటారు బాబు? ఇల్లు కట్టించినాడు, అన్ని పెన్షన్లు బాగా అన్ని ఏం పేరు పెట్టకుండా చేసినారు. రోడ్ల పరంగా ఏమైనా వేసారంటే కొత్తగా అనంతపురంలో? బాగా చేయించినాడు, దాంట్లో డోకానే లేదు, పేరు పెట్టాల్సిన పని లేదు. వచ్చేది ఆయనే, గెలిచేది ఆయనే, ఏం మాట్లాడదు. ఎలా చెప్తున్నావు ఆయనే గెలుస్తారని? ఖచ్చితంగా ఏదో పనులు బాగా చేస్తాడు, గెలుస్తాడు. అనంత వెంకటరామరెడ్డి. ఎలా ఉంది మీ ఎమ్మెల్యే పనితీరు? బాగుంది. అంటే మీరు ఎక్కడ ఉంటారు ఏరియాలో? వేణుగోపాల్ నగర్. ఏమైనా పనులు చేశారు అంటే ఎమ్మెల్యే ఆ ఏరియాలో? రోడ్లు వేయించినాడు, అన్ని చేశాడు బాగా. టౌన్ ఏమన్నా మారిందంటే గత 5 ఏళ్ళకి ఎప్పటికేమన్నా మారింది. ఏం మారింది? అన్ని పథకాలు వస్తున్నాయి, అన్ని మారినాయి కదండి. రోడ్ల పరంగా కూడా మారినాయి. మరొకమ్మ కాలనీ. ఎవరు మీ ఎమ్మెల్యే? అనంత వెంకటరామరెడ్డి. మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? బాగుంది. ఏమన్నా పనులు జరిగాయండి? జరిగాయి. ఏం జరిగాయి? రోడ్లు, కాలువలు. కాలనీ పేరేంటి? వైఎస్ఆర్ కాలనీ. వైఎస్ఆర్ కాలనీ. వైఎస్ఆర్ కాలనీ మరొకమ్మ కాలనీ, అది వైఎస్ఆర్ కాలనీ. ఇక్కడ మీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది 5 ఏళ్లలో? పర్వాలే. అంటే ఏమన్నా పనులు చేశారంటే? చేశాడు, మళ్ళీ కూడా వస్తాడు. ఆయనే కావాలి మాకు. అదే బాబాయ్, ఎందుకు ఆయన గెలవాలనుకుంటున్నారు? పని చేసినాడు కాబట్టి. అవునా? మంచి మంచి పనులు చేశారు. లోకల్ ఎమ్మెల్యే అర్బన్ వెంకటరామరెడ్డి. ఆయన పనితీరు బాగుంది. ఊరు టౌన్ అంతా పాలరాతితో రోడ్లు వేసినాడు. అతను ఇంకా బాగుంది. ఇక్కడే వికలాంగులు కొట్టాలని ఉన్నాయి, ఇంతలోతు గుంతలు అన్ని సిమెంట్ రోడ్లు వేసినాడు. ఆయన కూడా మంచి ఎమ్మెల్యే, మంచి మహానుభావుడు, దాంట్లో అనుమానము లేదు, ఏమీ లేదు.